మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వతంత్రం దినోత్సవం రోజున ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. దుమ్మగూడెం భద్రాచలం డివిజన్ దుమ్మగూడెం మండలం ముందుల చెలక అనే గ్రామంలో అంటే సోయం రామమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఆ గ్రామస్తులు ఆమె డెడ్ బాడీని శ్మశాన వాటిక దగ్గరికి తీసుకెళ్ళడానికి నానా అవస్థలు పడ్డారు. దాదాపు ఆ రోడ్డు మొత్తం కూడా అడుగు వేస్తే మోకాల లోతు బురదలోకి కూరుకునే పరిస్థితి. నడవలేక అసలు మామూలు కష్టాలు పడకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా గ్రామస్తులు కానీ ఆమెని దహనం చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మనతో నాయకులు ఉన్నారు, వారి దగ్గర మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే మీరు ఏమంటారు? అసలు మనకు స్వాతంత్రం వచ్చి 77 పూర్తయి 78వ ఉత్సవాన్ని ఈ రోజున నిర్వహించుకుంటున్నాం. అయినా సరే భద్రాచలం లాంటి గిరిజన ప్రాంతాల్లో ఇవాళకి కూడా రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసులు అనేక కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చూసాం, ఈ మధ్య కాలంలోనే అన్ని పత్రికల్లో మీడియాల్లో రావడం జరిగింది. చర్ల మండలంలో కుగ్రామంలో ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం అని చెప్పేసి ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుంటే అంబులెన్స్ కూడా వెళ్ళలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో సుమారు 4 కిలోమీటర్ల దూరం అడ్డీ కట్టుకొని మంచానికి 4 కర్రలు కట్టుకొని ఆ గ్రామస్తులు తార్ రోడ్డుకి రావాలంటే 4 కిలోమీటర్లు మోసుకొని జడ్డీలో మోసుకొని వచ్చి ఆ విధంగా ఆ మహిళని 108లో ఎక్కించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి స్థితే కాకుండా ఇవాళ మళ్ళీ కొత్తగా వెలుగులోకి వచ్చిన దుమ్మగూడెం మండలంలో అందురు చిలక అనే గ్రామంలో ఒక మహిళ చనిపోతే ఆమెను అంతిమయాత్ర చేసి దహనం చేయడానికి కూడా లేనటువంటి దిక్కుమాలిన స్థితిలో వారి డివిజన్ల ప్రజలు బతుకుతున్న పరిస్థితి ఉన్నది. ఆ మహిళని 2 కిలోమీటర్లు బురదలో మోసుకొని వచ్చి ఆ విధంగా ఆమెకి అంత్యక్రియలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, లేదా రాష్ట్రంలో మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే గిరిజన బతుకుల్లో మాత్రం వెలుగులు నింపేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఐటీడీఏ లాంటి పెద్ద సంస్థ ఇక్కడ ఉంది, కేవలం గిరిజనుల కోసమే ఐటీడీఏ సంస్థ ఉన్నది. కాబట్టి పేరుకి ఇక్కడే ఉత్సవాలు, ఇవాళ ఐటీడీఏలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా ఇటువంటి రిమోట్ ఏరియాలో గిరిజన ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటే వాళ్ళకి ఆ బాధలు ఇబ్బందులు అనేవి తెలుస్తాయి. కాబట్టి మేము ఇవాళ కోరేది ఏంటంటే, నిజంగా మీరు గిరిజనుల్లో వెలుగు చూడాలి అనుకుంటే ముందు గిరిజన ప్రాంతాలు వాళ్ళు రోడ్లు వేసి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి ఆ విధంగా వాళ్ళకి వైద్య సౌకర్యాలు కనీసం సస్తే దానం చేయడానికి కూడా ఒక కేంద్రం లేనటువంటి దిక్కుమాల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి స్వాతంత్ర దినోత్సవం మంచిదే, అందరం జరుపుకోవాల్సిందే, మేము కూడా జరుపుకుంటాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పేదల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కాబట్టి వీళ్ళ మీద ధ్యాస పెట్టి వీటి మీద అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే అది బాగుంటుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. అయితే ఐటీడీఏ సంస్థ ఈ గిరిజన ప్రాంతాల్లో ఏది రోడ్లు కానీ లేకపోతే వాళ్ళకు వైద్యం అందించడానికి కానీ ముందుకు రావాలి, ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పని నాయకులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.